मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। எங்க வள்ளிப்பூர் போறதுக்கு பஸ் எங்கெங்க கிடைக்கும்? தெரியலண்டி. வள்ளிப்பூர் போறதுக்கு பஸ் எங்கெங்க கிடைக்கும்? అటు చూసావా? ఆ బ్యాగ్ లో మనకి కావాల్సింది ఎక్కువ ఉంటుంది అనుకుంటా. పద మనం వెళ్ళి లాక్కొచ్చేద్దాం. என் பேக் திருடிட்டாங்க. நில்லுங்க. டாட்கன், ஹே டாட்கன். என் பரிசு திருப்பி கொடுத்துரு, திருட்டு பையனே. తమ్ముడు బ్యాగ్ దొరికింది. திருட்டு பசங்களா, இன்னைக்கு நான் உங்களுக்கு உங்க பாட்டிய ஞாபகப்படுத்தாம விட மாட்டேன். ఎక్కువగా మాట్లాడకు. నీకు సరైన గుణపాఠం నేర్పిస్తా. நான் கிராமத்திலேயே கத்துக்கிட்டேன்டா. நீ என்ன எனக்கு கத்து கொடுக்கிறது? என்னோட பேக்கை திருடிட்டு ஓடலான்னு பாத்தீங்களா? అరే అక్కడ చూడండి, ఆ ముసలి బామ్మతో గొడవ పడుతున్నాడు. గొడవ పడడం లేదు, వాళ్ళు కొడుతున్నారు, రౌడీల్ని కొడుతున్నారు. పదండి వాళ్ళకి సాయం చేద్దాం. అరే ఏంట్రా అది? ఆ మూడో దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు? அதுலதான் மொபைல், காசு, அட்ரஸ் எல்லாமே இருக்கு. திருப்பி கொடுத்துரு. டாட்கன். అతన్ని వదిలిపెట్టొద్దు.
తప్పించుకున్నాడు. ఏ సమస్య లేదు, మనకి బ్యాగ్ దొరికింది కదా. ఆ బామ్మ దిగులు పడుతూ ఉంటారు. పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పక్కనే ఉండుంటారు, వెతకండి. పాపం వాళ్ళ డబ్బు ఫోను ఇందులోనే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? రండి బామ్మ రండి, మీకు ఏం కావాలో చెప్పండి. నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. కీస్తే నడిచే బొమ్మ ఉంది, కార్ ఉంది, బొమ్మ ఉంది, సాఫ్ట్ టాయ్స్, టెడీ బేర్. எனக்கு గన్ వేணுங்க, డాట్ గన్. చాలా గన్లు ఉన్నాయి బామ్మ, కీ పెట్టే గన్ కూడా ఉంది. ఇంక పారిపోయానికి డాట్ గన్ దా వేణు. చూడు బామ్మ, ఇప్పుడు పిల్లలకి ఇలాంటి గన్లే ఇష్టపడుతున్నారు. பசங்களுக்காக இல்லப்பா, இது எனக்காக தான் நான் கேக்குறேன். ఏంటి మీకోసమా? మీరు గన్నుతో ఆడుకుంటారా కీ ఇచ్చి? ஆமா ஆமா, சின்ன வயசுல எங்க அப்பா என் தம்பிங்களுக்கு தான் கண்ணு வாங்கி கொடுப்பாரு, எனக்கு பொம்மைங்களை தான் வாங்கி கொடுப்பாரு. எனக்கு கண்ணு வாங்கி கொடுத்ததே இல்ல. అయితే ఇది తీసుకోండి. ఇది ఇలాంటి గన్లు నా దగ్గర చాలా ఉన్నాయి. இல்லப்பா, எனக்கு டாட் கன் தான் வேணும். நான் நல்ல குறி வைக்க கத்துக்கணும். அப்புறம் நல்ல குறி வச்சு ஜெயிச்சு நான் மெடல் வாங்கணும். நிறைய பிலிம்ல பாத்திருக்கேன், என்னோட வயசு பொம்பளைங்க கூட மெடல் ஜெயிச்சிருக்காங்கல்ல. డాట్ గన్ లేదే. మీకు కావాలంటే 500 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి, ఒక వారం రోజుల్లో ఇస్తాను. కీ పెట్టే గన్. அதான் இங்க இருக்கே. ఇది అమ్మడానికి కాదు. గన్, డాట్ గన్. விக்கிறதுக்கு இல்லனா இங்க எதுக்கு வச்சிருக்க? அட காக்குறதுக்கா? யாரை ஏமாத்த பாக்குற? ஓங்கி ஒண்ணு விட்டனா செவுத்துல பல்லி மாதிரி ஒட்டிப்பேன். கீழே இருக்கிறதுக்கு ஆளு வேணும், புரியுதா? వదలండి. ரொம்ப நன்றிப்பா. இந்தா உன்னோட கண்ணுக்கு 500 ரூபாய். நான் கிளம்புறேன். అరే ఈ గన్ను డాన్ది, కీ పెట్టాలి. అరే బామ్మ, ఆ గన్ను తిరిగిచ్చే. ఇదిగోండి బామ్మగారు మీ బ్యాగు. అరే రే, ఈ గన్ చాలా బాగుంది. நான் இப்போ வீட்டுக்கு போகணும். எங்க ஊருக்கு போற பஸ் எங்க கிடைக்கும்? బస్సు గురించి మాకు తెలీదు, కానీ పక్కనే కార్, బైక్ షోరూమ్ లో ఉన్నాయి. అవును, మీరెందుకు బస్ కొనబోతున్నారు? ரொம்ப சமத்தா இருக்கிற. என் பேர பப்ளு மாதிரியே. நான் பஸ் வாங்கலப்பா, பஸ் ஏறி ஊருக்கு போகணும். என்ன கொஞ்சம் பஸ் ஸ்டாண்ட் வரைக்கும் விட்டுறீங்களா? எனக்கு பஸ் ஸ்டாண்ட் எங்க இருக்குன்னு தெரியாது. పదండి, మీకు దారి మేం చూపిస్తాం. தெரியாம இடிச்சிட்டேன்ப்பா. ఏయ్, బొమ్మతో ఆడుకున్నదంతా చాలు. త్వరగా మా బాస్ డాట్ గన్ ఇచ్చేయ్. ఏంటి డాట్ గన్నా? ఇలా దిక్కులు చూస్తే ఎలాగా? రిపేర్ చేయడానికి మా బాస్ డాట్ గన్ నీకు ఇచ్చారుగా. త్వరగా ఇచ్చే, లేకుంటే చంపేస్తాను. ఆ గన్ను బామ్మ తీసుకెళ్ళింది. గన్ను తీసుకోవడానికి మేమెక్కదా వచ్చావు? నువ్వెందుకని ఆ బామ్మకి ఇచ్చావు చెప్పు. తనకెందుకు ఇచ్చావురా? లేదు, నేను ఇవ్వలేదు. తను బలవంతంగా తీసుకెళ్ళింది కీ పెట్టి. ఈ దగ్గర కీ ఇస్తే ఏవి ఏంటి అని అడగకుండా మిగతా వాళ్ళ వస్తువులు తీసిచ్చేస్తావా నువ్వు? అరే ఆవిడ లాక్కుని వెళ్ళింది. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. డాన్ గన్
24 గంటల్లో తిరిగి ఇచ్చేస్తాను. అరే మా బాసు 24 గంటల్లో 124 సార్లు బెల్లులా కొట్టుకుంటూనే ఉంటారు. అసలు ఆ లేడీ ఎక్కడ? తనకి ఇప్పుడే వెళ్ళింది. తాళం పెట్టి. తాళం ఇచ్చేసి వెళ్ళినా సరే చాలా దూరం తను వెళ్ళుండదు. రే బండోడా, నాతోనే రా, వాళ్ళు నాకు బాగా తెలుసు. హలో హలో, పోలీస్ స్టేషన్. ఒక బామ్మ నా గన్ను దొంగలించుకుని వెళ్ళిపోయింది. మీరు త్వరగా ఇక్కడికి రండి. దొంగతనమా? అది నా ఏరియాలోనా? నువ్వు అడ్రస్ పంపించు, నేను వెంటనే వస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి బామ్మా? నా పాటి ఇల్లப்பா அம்மம்மா. అవ్వా, మీ పేరేంటి? என் பேரு எனக்கு ஞாபகம் இல்லப்பா. என்னோட கிராமத்துல நான் தான் ரொம்ப பெரியவ. எல்லாரும் என்ன அம்மம்மா தான் கூப்பிடுவாங்க. సరే మీది ఏ ఊరు? வல்லப்பூர். ఆ ఊరి పేరు నేను ఎక్కడా వినలేదే. ஆஹா, இந்த பேரு நாங்க தப்பா வெச்சோம். எங்க சுத்தி இருக்கிற குடும்பம் எல்லாம் சேர்ந்து ஒரு சின்ன கிராமமா உருவாக்கணும். இப்ப அங்கதான் போறேன். இந்த ஊர்ல பொம்மை கடைய பார்த்து பஸ் விட்டு இறங்கிட்டேன். அப்புறம் தெரியாம இன்னொரு பஸ்ல ஏறிட்டேன். அப்புறம் இங்க வந்துட்டேன். என்ன பள்ளிப்பூர் பஸ்ல ஏத்தி விட்டுறீங்களாப்பா? அங்க இருந்து நான் பள்ளிப்பூர் போய் சேர்ந்துருவேன். బల్లిపూర్ బస్సులో ఎక్కి మీరు బల్లిపూర్కి ఎలా వెళ్తారు? நீ கெட்டிக்காரத்தனமா பேசுற. அப்படியே பல்லு மாறியே பள்ளிப்பூருக்கு பஸ்ல போயிட்டு அங்க இருந்து பள்ளிப்பூருக்கு நடந்து போயிடுவேன். మీరేమీ దిగులు పడకండి, మిమ్మల్ని మేము బస్టాండ్ వరకు దిగబెడతాం. బస్ స్టాండ్కి இன்னும் எவ்வளவு దూరం పోనుంపా? ఇదిగో వచ్చేసాం. అవ్వ చాలా అమాయకులుగా ఉన్నారు కదా. కానీ కొట్లో చూసినప్పుడు అలా అనిపించలేదు. ఏంటి అనుమానమా? రే బండోడా, అక్కడ చూడు. బైక్ ని వెంటనే ఆపు. నువ్వు బైక్ ని స్టార్ట్ చేసి ఉంచు, నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తాను. గన్ను తీసుకురావాలి. గన్ను. రే, నీ బుర్ర అసలు పనిచేయదా? బ్యాగ్ లోనే కదా గన్ ఉంది. తీసుకోతానయ్యా. గన్ను కావాలంటే గన్ను తీసుకురా. ఓకే. ஹலோ ஆண்டி, பேக் நிவண்டி. இது ரொம்ப பழைய பேகுப்பா. இத வச்சு நீ என்ன பண்ண போற சொல்லு. இருக்கிற பொருள் வேணா எடுத்து கொடுத்துறேன். అరే ఆంటీ, నీ బ్యాగ్ తీసుకెళ్ళి నేను కూర వండుకుంటానా ఏంటి? అందులో నా డాట్ గన్ ఉంది. கண்ணனை இன்னொரு தடவை உன் வாயில இருந்து வந்துச்சு 32 பல்லும் கீழே கொட்டிடும். ఏ ఆంటీ, వయసుకు తగ్గట్టుగా నువ్వు నడుచుకోవా? வயசு பத்தி எல்லாம் எதுக்கு பேசிட்டு இருக்க? முடிஞ்சா மோதி பாரு. అరే అరే అరే, ఆపండి ఆపండి, మీరేం చేస్తున్నారు? అలా చూడండి, మళ్ళీ ఆ బామ్మ బ్యాగ్ ని ఒక దొంగ దొంగిలించాలనుకుంటున్నాడు. ఈ అవ్వ అప్పుడప్పుడు చూడ్డానికి అమాయకులుగా ఉన్నారు, అప్పుడప్పుడు చూడ్డానికి రౌడీలా కనిపిస్తున్నారు. ఎవరైనా బ్యాగ్ దొంగతనం చేయడానికి వస్తే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారా ఏంటి? నువ్వే దద్దమ్మవి, వాళ్ళు కాదు. రండి, మనం వెళ్ళి కాపాడదాం. ఒరే, గుంపుగా కొట్టకుండా ఒక్కొక్కరుగా వచ్చి కొట్టండ్రా. అరే రే, కొట్టదు కొట్టదు, వద్దు వద్దు, వదిలే, నన్ను వదిలేయండి. లాక్కోకు లాక్కోకు లాక్కోకు. అరే లాక్కున్నాడే. రే వదిలేయండ్రా. పద, తీ తీ, బండి తీ. అరే ఉండరా, నేను బండెక్కుతాను. ఆ అవ్వ బ్యాగ్ లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎందుకని? ఒకవేళ రౌడీలు బ్యాగులో వజ్రాలు దాచించారేమో. ఏంటి అనుమానమా? అవ్వా, అసలు ఈ బ్యాగ్ లో ఏమున్నాయి? అందరూ దీన్ని దొంగిలించాలని ఎందుకు చూస్తున్నారు? ஒண்ணும் இல்லப்பா, என்னோட பர்சனல் ஜாமா தான் இருக்கு. పోపట్ చెప్పింది నిజమే, ఇందులో వజ్రాలు ఉన్నాయి. இது பளிங்கு கல்லு. என்னோட பப்ளுக்காக நான் இத வாங்கி இருக்கேன். கண்ணெல்லாம் தொடக்கூடாது. மரியாதையா உள்ள வை. అవ్వా, నేను ఊరికే చూశాను అంతే. பார்க்க கூடாது.
உள்ளவே. ఆవిడ దాన్ని తీయొద్దని చెప్తున్నారు కదా, మరెందుకు తీస్తున్నావు? దాన్ని లోపల పెట్టేయ్. పాకృతికి అழகாவும் நல்லவனாவும் இருக்கியப்பா. నేను మంచివాడిని మాత్రమే, కానీ తెలివైన వాడు బన్నీనే. సరే రావా, మిమ్మల్ని మేము తీసుకువెళ్ళి బస్సులో కూర్చోబెట్టి వస్తాం. పంచర్ కొట్టువాడి దగ్గరకు వెళ్ళి మా స్కూటర్ మేము తీసుకువెళ్ళాలి. దారిలో ఎవరైనా బ్యాగ్ని దొంగిలించారంటే డబ్బులు మొబైల్ అంతా పోతాయి కదా. మన అవ్వని ఆవిడ ఇంట్లో వదిలిపెట్టేసి వెళదాము. உண்மையிலே உனக்கு நல்ல மனசுப்பா. அப்படியே பப்ளு மாதிரியே இருக்க. అని చెప్పేది కరెక్టే. జాలీగా ఉంటుంది. బస్సులో మనందరూ కలిసి వెళ్ళి చాలా రోజులైంది కదా. అదే మన దగ్గర కారు ఉంది కదా, ఏంటి అనుమానమా? గాడిదా, కార్ని ఎలా మన బస్సులో ఎక్కిస్తాము? రే గాడిదా, మనం కారులో వెళ్దాం, అప్పుడే దొంగల సమస్య ఉండదు. సరిగ్గా చెప్పావు. రెండవా, వస్తువులన్నీ మా ఇంట్లో పెట్టేసి మనం కారులో వెళదాం. మీరందరూ వెళ్ళండి, నేను స్కూటర్ తీసుకొస్తాను. అరే రే, మళ్ళీ ప్లాన్ చేంజా? మనం కారులో వెళ్తున్నామనే కదా డిసైడ్ చేసాం. నీకేదో అయింది హనీ, మనం కారులోనే వెళ్తున్నాం. పంచర్ షాప్ కి వెళ్ళి స్కూటర్ తీసుకుని ఇంటికి వస్తానని చెప్పాను. అందరికీ సూట్లు కుట్టించానుగా, నువ్వేంటి బట్టలు లేకుండా తిరుగుతున్నావు? మీకోసం నేను ఎన్ని చేసినా మీకు బాధ్యత లేకుండా పోయింది. ఒక పిల్లేమో డ్రెస్సుని లాక్కుంది. ఎవరా పిల్లి? అదే ఆ లేడీతో ఉండిందే. ఎవరా లేడీ? కొట్లో నుంచి ఆ గన్ను తీసుకెళ్ళిన ఆవిడ. ఏ గన్ను? మీ డాట్ గన్నే బాస్. దానికెందుకు తిరకాసుగా మాట్లాడుతున్నావు? తిన్నగా చెప్పొచ్చు కదా. నా డాట్ గన్ దొంగిలించబడిందా? అవును బాస్. ఈ రోజు నా దగ్గర బండి ఉంది, బంగ్లా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది, కానీ అమ్మే లేదు. కానీ ఇప్పుడు అమ్మిచ్చిన డాట్ గన్ కూడా లేదా. మున్నా నువ్వైపోయావు. నీ తప్పుకి శిక్ష పడుతుంది. ఈ రోజు నీ ఎముకలు లెక్క పెట్టబోతున్నాను. మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు. అది నా మొదటి గన్, మా అమ్మ ఇచ్చింది. అదే నా మొదటి గన్. మొదటిసారి నేను గురి పెట్టింది అదే నా మొదటి గన్. అదే మా అమ్మగారి మొదటి లక్ష్యంగా ఉండేది. నా దుఃఖాన్ని నువ్వు కూడా ఫీల్ అవ్వు. ఫీల్ అవుతాను బాస్. అమ్మ యొక్క అటాచ్మెంటే అమ్మ చివరి గురే కదా బాస్. అదెందుకు మొదటి గురిగా ఉండకూడదు? నాకుంది, నాకు ఉంది. నాకు ఆ గన్ కావాల్సిందే. మున్నా, అది గనక దొరక్కుంటే నేను నిన్నేం చేస్తానో నీకే బాగా తెలుసు. ఆ కొట్టువాడు పోలీసులకే కంప్లైంట్ ఇచ్చాడు. డాట్ గన్ త్వరగానే దొరుకుతుంది కదా. అండర్ వరల్డ్ డాన్ గన్ ని పోలీసులు వెతికిస్తే నేను ఒక డాన్ గా ఉండడంలో అర్థమే లేదు. అమ్మ మొదటి గుర్తుని మనమే వెతుకుదాం. బయలుదేరండి. కానీ బాస్, ఇంత పెద్ద నగరంలో ఆ బామ్మని మీరు ఎక్కడ వెతుకుతారు బాస్? నా డాన్ గన్ లో ట్రాకింగ్ డివైస్ ని ఉంచాను. ఆ గన్ ఎక్కడికంతా వెళుతుందో ఆ లొకేషన్ ని నా మొబైల్లో చూడొచ్చు. మీరొక హైటెక్ డాన్ బాస్. బాగా ఫీల్ అయి చెప్తున్నావా? అవును బాస్, మనసారా చెప్తున్నాను. పదండి వెళ్ళి కనిపెడదాం. உங்க வீடு பார்க்கவே ரொம்ப அழகா இருக்குப்பா. இவ்ளோ நிறைய பொம்மைங்களா? யாரோடதுப்பா இது? ఇందులో కొన్ని ప్లాస్టిక్, కొన్ని రబ్బర్, కొన్ని సాఫ్ట్ టాయ్స్, ఇంకా కొన్ని గుడ్డలతో చేసినవి. అది మాది. ఏంటి అనుమానమా? நல்லா புரிஞ்சதுப்பா. உங்களோடதுன்னு சொன்னீங்க, அப்ப உங்களோடதா தானே இருக்கும். இந்த மாதிரி பொம்மைங்க அந்த கடையில இல்லையே. మేం వీటిని మాల్లో కొన్నాం. మీకు కూడా ఇటువంటివి కావాలా? మీకు బొమ్మలతో ఆడుకునే వయసా ఏంటి? ఆనా ఈ బబ్లు విளையாடலாம்ல. సరే అవ్వా, వెళ్లే దారిలో మాల్ ఉంది, మీకు కావలసినవన్నీ అక్కడ కొనుక్కోండి. ரொம்ப நன்றி புள்ளிங்களா. இந்தாங்க உங்க எல்லாருக்கும் சாக்லேட்ஸ். நீங்க ரொம்ப நல்லவங்க. ఇదిగోండి అవ్వా మీ బ్యాగ్. ఓ ఇదిగోండి మీ డాట్ గన్. కింద పడిపోయింది. அந்த கண்ணை எடுக்க கூடாதுன்னு சொல்லிருக்கேன்ல. இவ்ளோ சொல்லி எடுத்துட்டேல்ல. ஒழுங்கா உள்ள வை. నేను దీన్ని
ఇవన్నీ మీకు ఇవ్వడానికే తీశాను. రొంప నండ్రిపా, థ్యాంక్ యూ. అసలు ఈ గన్లో ఏముంది? దాన్ని ముట్టుకుంటే అవ్వ ఎందుకంత కోప్పడుతోంది? వయసు వచ్చే కొద్దీ చాలా మంది పిల్లల్లా మారిపోతారని విన్నాను. పిల్లల బొమ్మ తీస్తే వాళ్ళ కోపం వస్తుంది కదా, ఏంటి అనుమానమా? సరే రండి, మనం అక్కడికి చేరడానికి చీకటి పడిపోతుంది. ఇన్స్పెక్టర్ గారు, గన్ను దొంగతనం అయింది. ఎలాగైనా దాన్ని కనిపెట్టివ్వండి. ప్రారంభం నుంచి అన్ని విషయాలు చెప్పు. ఇవాళ పొద్దున నేను ఇంట్లో తీసుకోవడంలో బయలుదేరాను. షాపుకి వచ్చాను, తాళం తీశాను. ఇంత ప్రారంభం నుంచి కాదు, దొంగతనం ఎలా జరిగిందో చెప్పు. అది ఒక బామ్మ షాప్కి వచ్చారు. ఆవిడ గన్ను కొనాలన్నారు. ఆవిడకి చాలా గన్లు చూపించాను. ఆవిడకి బొమ్మ గన్లు ఇష్టం లేదు, కానీ ఆవిడ డాన్ ఇచ్చిన డాట్ గన్ని తీసుకెళ్లిపోయింది. ఫేమస్ డాన్ కంచీలాల్ గన్నా? ఆవిడ బలవంతంగా గన్ను లాక్కెళ్ళిపోయింది కీ వేసి. గన్లో గుళ్ళే కదా వేస్తారు. అరే ఇన్స్పెక్టర్ గారు, అది గన్నుకి లైసెన్స్ ఉందా? లైసెన్సా? లైసెన్స్ ఎలా ఉంటుంది? అది డాన్ గన్ను కదా సార్. ఆ బామ్మ చాలా కోపం, ధైర్యవంతురాలు. కోపం వచ్చే లేడీ, దాంతో పాటు లైసెన్స్ లేని గన్ను కూడా ఉందా? సార్, ఆ గన్ను మాట్లాడతో. సీసీటీవీ ఫుటేజ్ లో నాకు ఆ లేడీని చూపించు. ఓ ఈవిడనా? లైసెన్స్ లేని గన్నుని తీసుకెళ్ళిందా? అయితే ఈవిడేదో సమస్య చేస్తుంది. రండి, ఆవిడ వెళ్ళి పట్టుకుందాం. అరే మీరు విషయం పూర్తిగా వినండి. ఆ గన్ను డాట్ గన్, కీ పెట్టాలి. బాస్, ఈ లేడీ ఆ లేడీయే. మీ డాట్ గన్ ఆమె దగ్గరే ఉంది. అరే రే పోలీసులా? ఎక్కడున్నారు? అదిగో ఆవిడ, ఈవిడ ఏదో దొంగలించే ప్లాన్ తో ఉంది. రండి, త్వరగా వెళ్దాం. వెంబడిద్దాం, రండి. ముందు మీరు వెళ్ళండి బాస్. என்னோட ட்ராலி. அடடா, இங்க நிறைய பொம்மைங்க இருக்குப்பா. అవును, మీకేం కావాలంటే తీసుకోండి. కార్లో తినడానికి చిప్స్ జ్యూస్ మేము తీసుకొస్తాం. క్యాష్ కౌంటర్ లో కూడా లేదు ఆవిడ. కాస్ట్లీ అయిన వస్తువుల్ని దొంగలించడానికి వచ్చినట్టుగా ఉంది. ఎలక్ట్రానిక్ సెక్షన్ కి వెళ్ళండి, పద. బాస్, అక్కడున్నారు చూడండి. மன்னிச்சிரு கண்ணா, உனக்கு அடிப்படலையே. బాబునా? నన్ను బాబు అన్నారా? బాస్, ఇది ఎమోషన్ గల సమయం కాదు, గన్ను తీసే సమయం. என்னோட ட்ராலி. என்னோட பொம்மைங்க, என் பொம்மைங்கெல்லாம்
వీటన్నిటిని మేము నయం చేసిస్తాం. ముందు మా డాట్ గన్ ఇవ్వండి. మాకు అర్థం కాలేదు. బామ్మ, నువ్వు అసలు ఎవరిని కొట్టావో నీకు తెలుసా? ఈయన డాన్ కంజేలా. அவன் அடிக்கிறது மட்டும் இல்ல, கண்ணு எடுத்தனா டிச்கா டிச்கான்னு சுட்டு தள்ளிடுவே. பொம்மைங்க எல்லாம் திருப்பி ட்ராலில வை. டாட் கன் தான் வேணுமா? அடி வேணாமா? ఇవిగో మీ బొమ్మలు. అమ్మా, నాకు చనిపోయిన మా అమ్మ కనిపిస్తున్నారు. పగటిపూట ఆత్మలు కనిపించవు బాస్. అన్ని కళ్ళకు కనిపించవు. దాన్ని బాగా ఫీల్ అవ్వాలి. అదే చెంపదెబ్బ. నాకు ఈ రోజు కూడా మా అమ్మ చెంపదెబ్బ గుర్తుంది. అరే బాస్, మీరేమంటున్నారు? అమ్మ లాలిపాట గుర్తుందంటున్నారు, అమ్మ విడిపోవడం గుర్తుందంటున్నారు, అమ్మ చెంపదెబ్బ గుర్తుందంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ చెంపదెబ్బను ఫీల్ అవుతున్నాను. మీరు ఆ దెబ్బను అలాగే ఫీల్ అవుతూ ఉండండి, నేను వెళ్ళి గన్ తీసుకొచ్చేస్తాను. ఇలా చూడండి ఆంటీ, మర్యాదగా డాట్ గన్ ఇచ్చేయండి. నా బుర్ర కుక్కర్ లా వేడెక్కిపోయింది. నా పార్టీడా இப்ப உன்னோட பாட்டி உனக்கு ஞாபகத்துக்கு வருவாங்க பாரு. ஓ மூளை குக்கர் மாதிரி சூடா இருக்குன்னு சொன்னல, இப்ப விசில் அடிக்கும் பாரு. இத வாங்க. అరే, ఈ అవ్వ ఫైటర్ అవ్వగా మారిపోయింది. ఏంటి అనుమానమా? వీడు అదే బ్యాగ్ దొంగే. హ్యాండ్స్ అప్. అసలు నాకేమీ కాలేదే. ఇది బొమ్మ తుపాకీ, దీంతో మనం ఏమి చేయలేము. కానీ నేను కొట్టేది మాత్రం ఒరిజినలే. ఇక్కడ నుండి పారిపోవడమే మనకి మంచిది, లేదంటే వీళ్ళందరూ కలిసి మనల్ని ఉతికారేస్తారు. వావా, మీరు చాలా బలవంతురాలు. நான் சின்ன வயசுல நிறைய நெய்யும் வெண்ணையும் சாப்பிட்டிருக்கேன். வாங்க, பொம்மை எடுத்தாச்சுல, காசு கொடுத்துட்டு கிளம்பலாம். சரியா? లోపలికి కదా వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది? రండి సీసీటీవీలో చెక్ చేద్దాము. ఆమె మమ్మల్ని కొట్టిన కొట్టుడికి మా అమ్మా నాన్నే గుర్తుకొచ్చారు. అమ్మంటే అలాగే ఉంటారు. కానీ మీ అమ్మ లాంటి వారు బయటికి వెళ్తున్నారు. ఇలా చూడు, అమ్మ గురించి ప్రేమగా మాట్లాడు, లేదంటే మీ ప్రేమకు పాత్రులైన మీ అమ్మగారు బయటికి వెళ్తున్నారు. మీకు ఆ డాట్ గన్ కావాలంటే వెళ్ళండి. ఇలా మాట్లాడావు, బాగుంది. బాగా గుర్తుంచుకో, ఆవిడ నాకు అమ్మ లాంటిది. అలాగే ఒక విషయాన్ని మర్చిపోకండి, తర్వాత నేను డాన్ కంచేలాల్ నేనే. పదండి. వాళ్ళు బయటికి వెళ్ళారు. అయితే తన వెనకాల డాన్ కంచెలాల్. పదండి, దాన్ని పట్టుకోవాలి, ప్రమోషన్ కొట్టేయాలి. బన్నీ, త్వరగా బండి తీ, వీళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. బాస్, గ్యాంగ్ లో ఉన్న వాళ్ళని పిలవండి, మనం వాళ్ళని కొట్టి డాట్ గన్ ని లాక్కుందాం. వద్దు, ఆవిడ మీద ఎవరూ చెయ్యి పెట్టకూడదు. ఆవిడ అమ్మ లాంటిది. బాస్, ఆవిడ అమ్మ లాంటిదే, కానీ మీ అమ్మ కాదు. అమ్మలా అనిపిస్తుంది. ఫీల్ అవ్వాలి, బాగా ఫీల్ అవ్వాలి. కంచెలాల్, ఇక నువ్వు ఫీల్ అయ్యేదంతా జైల్లోనే ఫీల్ అవ్వాలి. కంచేలాల్ని ఖైదు చేయడం కష్టం మాత్రమే కాదు, కుదరని పని కూడా. అందర్నీ కొట్టండి.
అరే ఆ రౌడీలు పాండా సార్ని కొడుతున్నారు, పదండి వెళ్దాం. అరే నీకు పర్సనల్ గా నా మీద ఏమైనా కోపమా? నన్ను పొద్దు నుంచి 3 సార్లు కొట్టావు నువ్వు. నువ్వెందుకు కొట్టించుకునే పని చూస్తున్నావు? ఇదిగో తీసుకో. పాండా సార్ మీకేమీ కాలేదు కదా? బాస్ ఇక్కడ నుంచి పారిపోదాం పదండి. వీళ్ళు వేరే ఉతుకుడు ఉతుకుతున్నారు. ఈ రౌడీల్ని స్టేషన్ తీసుకెళ్ళండి, ఇన్స్పెక్టర్ పాండాని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సరే పద, ఇప్పుడే మధ్యాహ్నం అయ్యింది. అవ్వని బలుపూర్లు వదిలేసి వద్దాం, సరేనా? వాళ్ళని ఫాలో అవ్వండి. అవకాశం దొరికినప్పుడు డాట్ గన్ ని తీసేసుకుందాం. రండి. కానీ ఇలా కాదు, వాళ్ళు మనల్ని కనిపెట్టేస్తారు. వాళ్ళు బల్లుపూర్ వెళుతున్నారు. మనం మన వేషాల్ని మార్చుకుని వెళ్ళాలి. కానీ గుర్తుంచుకో, అమ్మకి మాత్రం ఏమీ కాకూడదు. கொஞ்சம் தூரம் போனோம்னா அங்க 5 ஸ்டார் டாபா வரும். அதுக்கப்புறம் ஒரு கல்வெட்டு வரும். அதுக்கப்புறம் தான் எங்க ஊருக்கு போற ரோடு வரும். 5 ஸ்டார் తర్వాత లేదా డాబా తర్వాత? 5 ஸ்டாருக்கு அப்புறம் அந்த டாபாவோட பேர் தான் 5 ஸ்டார் பா. அங்க என்ன விட்டுறதீங்கப்பா. அங்க இருந்து நிறைய தூரம் நடக்க வேண்டியது இருக்கும். రోడ్ வேற இல்ல. చాలా ఆకలిస్తుంది. డాబాలో ఆపి కడుపు నిండా తిందాం. ఏంటి అనుమానమా? బాస్ మనం ఎందుకని ఇలా రైతుల్లా మారాం? ఎందుకంటే ఈ ఏరియా గ్రామం కదా, మనం అందరికీ వ్యవసాయం చేసే రైతుల్లా కనిపించాలి. ఎవరూ నేను డాన్ అన్న సంగతి తెలుసుకోకూడదు, సరేనా? బాస్ నాకు ఈ డ్రెస్ అసలు సరిగ్గానే లేదు. అన్ని సరిగ్గానే ఉంటాయి. నువ్వొక రైతువని ఫీల్ అవ్వాలి. బాస్ నేను రైతుననే ఫీల్ అవుతున్నాను, కానీ నా మీద ఉన్న ఈ డ్రెస్ ఫీల్ అవ్వట్లేదు. షట్ అప్. నేనొక డాన్. నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి, లేదంటే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు వెళ్ళి ఆ నలుగురు దృష్టి మళ్లించండి. నేను మెల్లగా బ్యాగ్ దొంగిలించుకుని పారిపోతాను. ఆ తర్వాత డాట్ గన్ మనకి దొరుకుతుంది. అరే ఏంటి బాస్, మీరు ఒక డాను ఎవరికి తెలియకుండా దొంగతనం చేస్తారా? మనం ఆవిడని కొట్టి లాక్కుందాం. ఆవిడ మా అమ్మలా ఉన్నారు. అదే చెంపదెబ్బ కొడుతున్నారు. నేనేం చేయలేకపోతున్నాను. బాస్ ముందు కంట్రోల్ చేసుకోండి, ఆ తర్వాత దొంగిలించండి. వాళ్ళని మేము చూసుకుంటాం. అమ్మా మీరు ఇక్కడ కూర్చోండి, మేము వెళ్ళి భోజనం తీసుకొస్తాం. తినడానికి ఏముంది? దాల్ ఉంది, రొట్టి ఉంది. ఇంకా అరే ఇంకేంటి, దాల్ ఉంది, రొట్టి ఉంది. మరి వీటన్నిట్లో మీరు అసలు ఏం పెట్టారు? ఓ అబ్బా, అవన్నీ ఖాళీగానే ఉన్నాయి. కొట్టు వాస్తువు కోసం పెట్టాడు. మీకేం కావాలి? ఏదో మెనూ కార్డ్ లో 150 ఫుడ్ ఐటమ్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. దాల్ రొట్టి మాత్రమేగా ఉంది. ఏంటి అనుమానమా? అనుమానం ఏం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చోండి, మీకు కావాల్సింది నేను తీసుకొస్తాను. ఇక్కడ మీరు మాత్రమే ఉన్నారా? పని చేయడానికి వేరే మనుషులు లేరా? ఏమయ్యా, నువ్వు తినడానికి వచ్చావా లేదా పని వాళ్ళని చూడడానికి వచ్చావా? అనవసరంగా ప్రశ్నలు అడగకుండా తిను. ఓయ్ లేవండి, ఇది మేం కూర్చునే చోటు. అరే నువ్వు మారువేషం వేసుకొని దెబ్బలు తినడానికి వచ్చావా? హనీ ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు?
తమ్ముడు నీకు వాళ్ళెవరో తెలియట్లేదా? పొద్దున్నుంచి మన దగ్గర 3 సార్లు దెబ్బలు తిన్నారు కదా, వాళ్ళే. ఏంటబ్బా ఇది? మనం 10 గంటలు శ్రమించి కష్టపడి మేకప్ వేసుకొచ్చాం, వీళ్ళేమో ఈజీగా కనిపెట్టేశారు. మీరు మా దగ్గరకు తన్నులు తినే వరం పొందొచ్చినట్టున్నారు. ఏంటి అనుమానమా? అవ్వా, మీ బ్యాగ్ భద్రంగా ఉంచుకోండి. వీళ్ళు మీ బ్యాగ్ ని దొంగిలించడానికి వచ్చారు. తమ్ముడు వీళ్ళిప్పుడు రైతుల్లాగా వచ్చారు. మనం కొట్టే దెబ్బలతో వాళ్ళు నిజంగానే రైతుల్లా మారిపోవాలి. ఏమంటావు? అరే మారిపోండి. ఏంట్రా వీళ్ళు అడవి మనుషులా కొడుతున్నారు? పారిపోండి. వామ్మో, పారిపోండ్రా. சாப்பாடெல்லாம் நாசமாக்கிட்டியே. అదే చెప్పదెబ్బమ్మా. அடடா கண்ணா, நீ என்ன இங்க? అవును, ఇటువైపు ఒక పని మీద వెళుతున్నాను. మిమ్మల్ని చూశాను, అందుకే ఆగాను. நீ எவ்வளவு நல்லவன்பா. అవ్వా రండి, ఆ రౌడీలు పారిపోయారు. మళ్ళీ వచ్చినా వస్తారేమో. రెండమ్మా, త్వరగా మనం గ్రామానికి వెళ్ళాలి. ఈయనెవరు? మొహమంతా పప్పంటించుకున్నారు. இவன் என் பையன் மாதிரி. என்ன பார்த்ததும் இங்கே இருந்துட்டா. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రండవ్వా, మనం అడవిలో నడిచి వెళ్ళాలి. బల్లూపరి వెళ్ళడానికి టైం పడుతుంది. డాట్ గన్ దొరికిందా? అవును, లేదు. వాళ్ళు అడవి మార్గంలో బల్లుపూర్ వెళుతున్నారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి గన్ తీసుకోవడం ఈజీ. ఎన్నిసార్లు మేము దెబ్బలు తినాలి బాస్? పొద్దున్నుంచి మమ్మల్ని కొడుతూనే ఉన్నారు వాళ్ళు. మీరు డాన్ కంచేలా వాళ్ళని కొట్టి డాట్ గన్ ని లాక్కోండి. ఏ డాన్ అయినా సరే వాళ్ళ అమ్మ మీద అటాక్ చెయ్యడు. రండి, వాళ్ళని మనం బల్లుపూర్లో పట్టుకుందాం. ఏమండి, పోలీస్ స్టేషనా? అవునండి, డాన్ గంజిలాల్ పళ్ళుపూరికి వచ్చాడు. అవ్వా, ఇంకెంత దూరం? இன்னும் கொஞ்சம் தூரம் தான் கண்ணா. பப்ளு என்ன பார்த்தா సంతోషపడవా? అవ్వకి వాళ్ళ మనవడిపై విపరీతమైన ప్రేమ ఉన్నట్టుంది. ఏంటి అనుమానమా? అవ్వా, మీ గ్రామం ఈ దేశంలోనేగా ఉంది? ஆமா கண்டிப்பாப்பா. இந்த காடு தாண்ட உடனே எங்க ஊருதான். వచ్చేసింది. అరే బబ్లు, ఏం చెల్ల కొట్టి. అవ్వా, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి నేను చాలా దిగులు పడ్డాను. நீங்க திரும்பி வராதது பார்த்து நாங்க போலீஸ்ல కంప్లైంటే பண்ணிட்டோம். అమ్మయ్యా, మీరు దొరికారు. టెన్షన్ లో నేను పొద్దున్నుంచి అసలు ఏమీ తినలేదు తెలుసా? ఈ గ్రామం అంతా వెతుకుతూనే ఉన్నాను. ஐயோ கண்ணா, பல்லிப்பூர்ல காணாம போனா பல்லுப்பூர்ல எப்படிப்பா கிடைப்ப? எவ்வளவு அப்பாவியா இருக்கேடா என் பப்ளு. ఈయనే బబ్లునా? నేను బబ్లు అంటే చిన్న బాబు అనుకున్నాను. ఏంటి అనుమానమా? என்னோட பேரு, என்னோட தங்கமான, என்னோட சின்ன செல்ல பேர ఇవందా. వీడు చిన్న పిల్లడా? వీడు చుట్టూ తిరగడానికి ఒక రోజు పడుతుందేమో. వీళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు అవి కొన్నారా? మీరు ఇంకా బొమ్మలతో ఆడుకుంటున్నారా? లేదు, నాకు బొమ్మల దుకాణం ఉంది. సిటీ నుండి బొమ్మలు కొనుక్కొచ్చి అమ్ముతాను. ఇంతకీ మీరెవరు? இவங்களும் உன்ன மாதிரியே என்னோட பேர பசங்க தான். நகரத்துல எனக்கு நிறைய உதவி பண்ணாங்க. என்ன வீட்டு வரைக்கும் கொண்டு வந்து விட வந்திருக்காங்க. வாங்க பசங்களா. థ్యాంక్స్ అండి, మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. బాస్, అక్కడ చాలా మంది ఉన్నారు.
అలా మన కుటుంబం లాగానే మనం కూడా చాలా మంది ఉన్నాం. కానీ మన ముగ్గురమే ఉన్నాం. ఇక్కడున్నాడు ఒక్కొక్కడు గుద్దాడంటే మన బుగ్గలు బూరెల్లా ఉబ్బిపోతాయి. అసలేమీ కాదు. రాత్రి ఎవరికి తెలియకుండా డాట్ గన్ ని దొంగిలించుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు డాన్స్ ఎంజాయ్ చేయి. జాయింట్ ఫ్యామిలీని ఫీల్ అవ్వండి. అసలు నేనేం ఫీల్ అవుతున్నానంటే మనం ఎవరన్న విషయం వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు మనల్ని కొట్టే కొట్టుడికి మన ఒంట్లో ఉన్న పార్ట్స్ చెదిరిపోతాయి. మీరేం చేస్తున్నారో అలా బొమ్మలా నిలిచిపోయారేంటి? రండి. இப்படி ஆடிக்கிட்டே இருக்க போறீங்களா என்ன? விருந்தாளிங்க தங்குறதுக்கு ஏற்பாடு பண்ணலாம்ல. நல்ல இடத்தை ஏற்பாடு பண்ணுங்க என்ன? ఇక్కడ చాలా పెద్ద స్థలం ఉంది. ఎవరికి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో తీసుకోండి. ఈ గ్రామంలో ఈ రోజు నైట్ పార్టీ ఉంది. అరే వంట పని పూర్తయ్యేదాకా మనం ఆట పాట అని సంబరాలు చేసుకుందాం. మోయించండి రా బాజాలు. బాస్, మన గ్యాంగ్ వాళ్ళందరినీ నేను రప్పించేశాను. ఇదో మంచి అవకాశం. జనాల్లోకి దూరండి. డాట్ గన్ ని లాక్కుని వెళ్ళిపోదాం. అరే నువ్వు మళ్ళీ దెబ్బలు తినడానికి ఇక్కడ కూడా వచ్చేసావా ఏంటి? నేను ఎంత కష్టపడి వేషం వేసినా వీడు కనిపెట్టేస్తున్నాడే. ఎలాగబ్బా? ఇక్కడ నుండి ముందు తప్పించుకోవడమే మనకి మంచిది. అని ఏం చేస్తున్నావు? తమ్ముడు పొద్దున్నుంచి దెబ్బలు తింటున్నాడు. అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాడు. అందుకని కొడుతున్నాను. ఏంటి? జోర్దార్ పోపట్! ఆ రౌడీలు ఇక్కడ కూడా వచ్చేసారు. అవ్వ ప్రమాదంలో ఉంది. వాళ్ళని కనిపెట్టండి. అదిగో అక్కడున్నారు. వాళ్ళని కొట్టండి. అబ్బా ఇరుక్కున్నావా? సరేరా ఇప్పుడు నేను నిన్ను కొడతాను. ఆపండి, చాలా ఓవర్ గా చేశారు మీరు. గన్ ఎక్కడుందో చెప్పు. గాడిద, గన్ను నీ చేతిలోనే ఉంది కదా. అరే డాట్ గన్ ఎక్కడా అని అడిగాను నేను. నువ్వు ముందు గన్ ఇవ్వు, ఆ తర్వాత నేను బబ్బులోని వదులుతాను. వెళ్ళి గన్నుని లాక్కో. వద్దు, అమ్మని ఎవరు ఏమీ చెయ్యకూడదు. బాస్, ఎందుకని మన వాళ్ళని మీరు కొడుతున్నారు? తమ్ముడు, ఈయన మన వైపా లేదా రౌడీల వైపా తెలీదు. రౌడీలేమో తన్ని బాస్ అంటున్నారు, కానీ ఇతనేమో వాళ్ళని కొడుతున్నాడు. బాస్, గ్యాస్ నిండిపోయింది. నేను పైకట్టు ఎగురుతున్నాను. ఇప్పుడు పైకి వెళ్ళావు, తర్వాత లోపలికి వెళ్తావు. போதும் நிறுத்துங்க. எங்க கிராமத்து ஆளுங்களை இதுக்காக சார்
ఇదిగో ఇక్కడ ఉంది గన్ను దొంగలించింది, పట్టుకోండి. ఇన్స్పెక్టర్ పాండా, ఏం జరిగిందో చెప్పండి. ఇంతకీ వీళ్ళందరూ ఎవరు? అండర్ వరల్డ్ డాన్స్. వాడే డాన్ కన్షీలాల్. ఇక ఈ లేడీ సిటీలోంచి గన్ను దొంగలించుకొని వచ్చింది. ఇదిగో చూసారా? అడకన్నా నీయా ఇన్న పాకృతికాగదా ఇవ్వల దూరం ఉందియా? అవునమ్మా. ఇతను ఆ గన్నును తీసుకోవడానికి వచ్చాడు. ఇతను పెద్ద గూండా. నీ రౌడీయా? అవును. కాదు కాదు, నేను డాన్ని, పెద్ద గూండాని. நீ என்னோட பையன் நினைச்சிட்டு இருந்த, ஆனா நீ ஒரு ரவுடியா. இனிமே மூஞ்சிலேயே முழிக்காத. ఈ చెంపదెబ్బే, ఈ చెంపదెబ్బే, ఈ చెంపదెబ్బే నాకు కావాల్సింది. మా అమ్మ చెంపదెబ్బ కొట్టినంత వరకు నేను బాగానే ఉండేవాడిని. మా అమ్మ పోయింది, నా పని అయిపోయింది. తర్వాత అన్ని తలక్రిందులయ్యాయి. డబ్బులు జైల్లో బీభత్సంగా దొరుకుతాయి, ఏంటి అనుమానమా? కానీ జైల్లో అమ్మ దొరకరు. కానీ వీడికి అమ్మ ఖచ్చితంగా కావాలి. నీకు అమ్మ దొరుకుతారు, కానీ అందుకు నువ్వు మారాలి. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా అవ్వా? ஆமாண்டா கண்ணா, நீ ரொம்ப சரியா சொன்ன. చేస్తాను చేస్తాను, అన్నీ చేస్తానమ్మా. నేను శిక్షని అనుభవించాక మీతో నన్ను చేర్చుకుంటారా? தண்டனை முடிஞ்சதுக்கு அப்புறம் நீ வாடா கண்ணா. எனக்கு எவ்வளவு பசங்க இங்க இருக்காங்க. நீயும் அவங்களோட சேர்ந்து விவசாயம் பண்ணு. ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను. చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నా దగ్గర బండి ఉంది, బంగ్లా ఉంది, చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అమ్మ కూడా ఉన్నారు. మా అమ్మగారి మొదటి గుర్తు ఈ డాట్ గన్ కూడా ఉంది. ఈవిడ మా అమ్మ గుర్తుగా ఉన్న డాట్ గన్ ని తీసుకొచ్చేశారు. డాట్ గన్ కోసమే ఈవిడ్ని ఫాలో అయ్యాను, కానీ ఇప్పుడు నాకు అమ్మే దొరికేసింది. అది డాట్ గన్. నేను ఇంకా నిజమైన గన్ అనుకుని కేసు వేశాను. అయితే బామ్మగారి మీద ఎటువంటి కేసు లేదు కదా? లేదు, కానీ ఈ డాన్ మీద ఉంది. అదే డాన్ సరెండర్ అయిపోయారు కదా. ఇతనేమి దారుణమైన వాడేమీ కాదు, అందువల్ల ఇతనికి శిక్ష తగ్గించేలా చూడండి. మీరందరూ పోలీసులకి చాలా సార్లు హెల్ప్ చేశారు. మీరు అడిగినందువల్ల నా వల్ల ఇంది నేను ట్రై చేస్తాను. இவன் திருந்தணும்னு ஆசைப்படுறா. ஒரு வாய்ப்பு கொடுங்க இவனுக்கு. నేను కూడా మారాలనుకుంటున్నాను. నాకు ఛాన్స్ ఇస్తారా అమ్మా? అమ్మా, నేను మీ బిడ్డ లాంటి వాడినే. எனக்கு நம்பிக்கை இருக்குப்பா, உன்னாலேயும் திருத்த முடியும். ஆனா இங்க வேஷம் போடாம இரு. இங்க பாருப்பா, எனக்கு பாட்டி வயசாகுது. உனக்கு அம்மாவா தோணுச்சுன்னா அப்படியே நினைச்சுக்கோ. தப்பு செஞ்சா தண்டனை அனுபவிச்சே தீரணும். தண்டனை முடிஞ்சதுக்கு அப்புறம் இவங்க எல்லாரையும் கூட்டிக்கிட்டு இந்த கிராமத்துக்கே வந்துடு. புரியுதா என் கண்ணா? మమకారం ఎవరినైనా మారుస్తుంది, ఏంటి అనుమానమా?